నువ్వు రాసిన రామాయణ గాథ ప్రచారంలో ఉన్నంత కాలం నువ్వు నేను సృజించిన ఊర్ధ్వలోకంలో అధోలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండగలవు. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత తతః సశిష్యో భగవాన్ మునిర్విస్మయమాయ్యవ్యౌ. భగవాన్ మహాత్మ్యం కల బ్రహ్మదేవ్ ఇది ఈ విధంగా ఉక్త్వా చెప్పి తత్రైవ అక్కడనే ఆంతరధీయత అంతర్ధానమైపోయి తతః ఆ తర్వాత సశిష్య శిష్యులతో భగవాన్ మహాత్మ్యం గల ముని వాల్మీకి మహాముని విస్మయన్ ఇదంతా జరిగింది ఆశ్చర్యపడు ఆయయౌ పొందే ఆశ్చర్యం పొంది భగవంతుడైన బ్రహ్మదేవ్ ఈ విధంగా పలికి అక్కడనే అంతర్ధానమైపోయాడు. ఆక్కొండ వాల్మీకి పర్మిషన్ అక్కర్లేదని వాల్మీకి మహాముని శిష్యులు చాలా అదృశ్యం చెంది ఆశ్చర్యం చెంది వాళ్ళు అదృశ్యమైతే వీళ్ళు ఆశ్చర్యం. తస్య శిష్యాస్తతః సర్వే జగు శ్లోకమిమం పునః ముహుర్మహు ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశ విస్మితాః. తతః ఆ తర్వాత తస్య అతడి శిష్యాః శిష్యులు సర్వే అంతా ముహుర్ముహు మాటి మాటి ప్రీయమాణాః సంతోషిస్తున్న వాడై పునః మళ్ళీ ఇమం శ్లోకం ఈ శ్లోకాన్ని జగుహు గానం చేశారు. వృష విస్మితా చాలా ఆశ్చర్యపడినవాడే ప్రాహుశ్చ ఒకళ్ళకొకడు చెప్పుకున్నారు. గురువుగారు ఎంత గొప్ప శ్లోకం రాశారా, చాలా అద్భుతంగా ఉంది కదా, బ్రహ్మదేవుడే మెచ్చాడు కదా అని. కనుక పిమ్మట వాల్మీకి శిష్యులంతా మాటి మాటికి సంతోషిస్తూ మళ్ళా ఆ శ్లోకాన్ని ఇది మా నిషాద శ్లోకాన్ని ఒకళ్ళకొకడు చెప్పు. సమాక్షరైశ్చతుర్విద్భిర్య పాదైర్గీతో మహర్షిణ సోమవ్యాకరణాద్భూత భూయ శ్లోకత్వమాగతః. మళ్ళా సమాక్షరైశ్చతుర్భిర్య పాదైర్గీతో మహర్షిణ సోమవ్యాకరణాద్భూయ శ్లోకత్వమాగత. యహ ఏది సమాక్షరై సమానమైన అక్షర సంఖ్య కలితో ఉన్నదో చతుర్భికి నాలుగైన పాదై పాదాలతో మహర్షిన మహర్షి గీత చెప్పబడిందో అంటే నోట్లోంచి అప్రయత్నంగా వచ్చిందో సహ ఆ శ్లోకం అనువ్యాకరణాత్ మాటి పఠించటం వల్ల భూయ మళ్ళా అంటే మళ్ళా శ్లోకత్వం అది శ్లోకత్వాన్ని పొంది సమసంఖ్యలైన అక్షరాలతో 4 పాదాలతో మహర్షి గానం చేసిన ఈ శ్లోకం మాటికి గానం చేయటం చేత ఇంకా శ్లోకత్వాన్ని పొంది. శ్లోక శబ్దానికి యశస్సు అనే అర్థం కనుక వాల్మీకి ముఖం నుండి వెలువడి ఈ శ్లోకం శిష్యులంతా అత్యానందంతో మళ్ళా పఠించటం చే అతనికి కీర్తి పతాక తస్య బుద్ధిరియం జాత మహర్షేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యమీదృశై కరవాణ్యహం.
అహం నేను కృత్స్నం సమస్తమైన రామాయణం రామాయణమనే కావ్యాన్ని ఈదృశై ఇలాంటి శ్లోకాలతో అనుష్ఠుపను కలవాణి చేస్తా అని ఇయం ఈ బుద్ధి భావితాత్మన ధ్యానింపబడిన పరమాత్మగల తస్య ఆ మహర్షి వాల్మీకి మహర్షి జాత కలిగింది. రామాయణం అంతా ఇలాంటి శ్లోక వృత్తంతోనే రచిస్తా. ఆ పరమాత్మ ధ్యాన పరాయణుడైన వాల్మీకి లోపల అనుకుని ఉదార వృత్తార్థ పదైర్మనోరమై తదాస్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరై శ్లోక శతైర్యశస్విను యశస్కరం కావ్యముదారధీర్ముని. కీర్తిమాన్ కీర్తి కలవాడు, ఉదారధి గొప్ప బుద్ధి కలవాడు, ముని మననశీలుడు అయినవాడు. తదా అప్పుడు యశస్విన కీర్తివంతుడైన అస్య రామస్ ఆ రాముడి యొక్క యశస్కరం కీర్తి కలిగించే కావ్యాన్ని ఉదార వృత్తార్థపదై ఉత్తమమైన పద్యాలు అర్థాలు శబ్దాలు గల మనోరమై మనోహరాలైన సమాక్షరై సమాలైన అక్షరాలు కల శ్లోకశతై వందల కొల శ్లోకాల చకార రచించ. కీర్తిమంతుడు మహాబుద్ధిమంతుడు అయిన వాల్మీకి యశస్శాలి అయిన రాముడి మహాత్మ్యాన్ని తెలిపేటువంటి కావ్యాన్ని మనోహరాలైనవి ఉత్తమమైన వృత్తాలతో శబ్దార్థాలతో ప్రకాశించేవి సమాక్షరాలు కలిగినవి అయిన శ్లోక శతంతో నిర్మించారు. తదుపగత సమాస సంధియోగం సమమధురోప నతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముడి ప్రణీతం దశ శిరసశ్చ వధం దిశామయధ్వం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే ద్వితీయ వర్సర్గ ఉపగత సమాస సంధియోగ. సమాసన సంధి వ్యుత్పత్తుల సమాస సంధి వ్యుత్పత్తులు కూడింది స్వమ మధుర ఉపనత అర్ధవాక్యబద్ధం సమానాలైన మధురాలైన అర్ధవంతాలైన వాక్యాలకు కూర్చబడింది. ముని ప్రణీతం వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. తత్ అయిన తత్ ఆ రఘువర చరిత రాఘవ చరిత్రం రామచరితాన్ని దశ శిరస రావణుడి వధంచ సంహారాన్ని దిశామయధ్వం చూడండి వినండి. వాల్మీకి ముని రచించిన రామచరితంలో రావణ వధలో సమాసాలు అతి దీర్ఘాలు కాక సంధులు శ్రావ్యాలు శబ్ద వ్యుత్పత్తి శాస్త్రం చాలా సంయతమైంది. ఇందులోని వాక్యాలు సమాలై మధురాలై అర్థభరితాలై ఉన్నాయి. అలాంటి ఈ కావ్యాన్ని వినండి అని వాల్మీకి మనందరికీ చెప్పు. బాలానందిని అనే శ్రీమద్ రామాయణ ఆంధ్ర వ్యాఖ్యానంలో బాలకాండంలో ద్వితీయ సర్గ సమాప్తి. ఇప్పుడు అధ చతుర్థ సర్గ రామాయణంలోని విషయాలను సంక్షిప్తంగా వర్ణిస్తున్నాడు. మళ్ళీ ఈయన అప్పుడు చెప్పింది నారదు, ఇప్పుడు ఈయన చెప్పు. శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. ధర్మాత్మ ధర్మస్వరూపుడైన వాల్మీకి ధర్మ సంహిత ధర్మంతో కూడి సమగ్ర
సమస్తమై తత్ ఆ వస్తు రామకథ శ్రుత్వా విని ధీమతః బుద్ధిమంతుడై తస్య రాముడి యొక్క వృత్తాంతాన్ని చరిత్ర ఎత్తి ఏది కలదో అంటే ఏ వృత్తాంతమైతే ఉందో దానిని వ్యక్తం స్పష్టమయ్యేట్లుగా భూయ ఇంకను అన్వేషతే వెదికాడు. ధర్మస్వభావుడైన వాల్మీకి తనకు నారదుడు చెప్పిన ధర్మసహితమై రామ కథ కంటే అధికమంగా ఇంకా ఏదే రామచరిత్ర ఉందా అని పరిశీలనగా చూశాడు, తెలుసుకో. ఉపస్పృశ్యోదకం తస్య సంయగ్ముని స్థిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం. ముని వాల్మీకి మహర్షి ఉదకాన్ని ఉపస్పృశ్య ఆచమనం చేసి ప్రాచీన అగ్రేషు తూర్పు వైపు కొనలు కల దర్భేషు దర్భలపై స్థిత్వా కూర్చొని, ఎవడు దర్భాసనం మీద కూర్చున్న కొసలు తూర్పు వైపు ఉండాలి. తాంబూలం ఇచ్చిన అలా ఇవ్వాలి. కృతాంజలి కట్టబడిన దోసిలి కలవాడై అలా. ధర్మేణ తపో బలంచే గతిం రామచరిత్ర యొక్క రీతి సమ్యక్ బాగా అన్వేషించి వాల్మీకి ఆచమనం చేసి తూర్పుగా అగ్రభాగాలున్నట్లు పరచిన దర్భల మీద కూర్చొని దోషిని నమస్కారం చేసి దివ్య దృష్టితో రామచరిత్ర గురించి ఆలోచించి అలా చూస్తే అది రీల్ లాగా కనబడుతోంది. ఆయన రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి. రామలక్ష్మణ సీతారామలక్ష్మణుల చేత రాజ్ఞా రాజైనటువంటి దశరథుడి చేత సభార్యేణ భార్యతో కూడిన రాముడితో సరాష్ట్రేణ రాష్ట్రంతో కూడిన రాముడి చేత ఎత్తి ప్రాప్తం పొందబడిందో తత్ర ఆ విషయంలో యా ఏ గతి గమనం కలదు దాన్ని యత్ ఏ చేష్టిదం ఏ చేష్ట కలదో దాన్ని హసితం వాళ్ళ నవ్వులు భాషితం చేయ వాళ్ళ సంభాషణలను తత్సర్వం దాన్నంతా తత్వతః యథార్థంగా యథావత్ నడిచినట్టు వాళ్ళ మధ్య సంభాషణ ఎలా జరిగాయి, వాళ్ళ నడకలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శీల ప్రవృత్తి ఎలా, అదంతా కూడా సినిమా రీల్ లాగా కనపడింది. లేదా బ్రహ్మానుగ్రహ ప్రభావం చేత సంప్రశ్యది అలా అనుకుంటే కళ్ళు మూసుకుంటే ఆయన స్క్రీన్ మీద ప్రత్యక్షం. వాల్మీకి తప ప్రభావం చేత రామ లక్ష్మణ సీతలు దశరథ మహారాజు ఏం చేశారు, రాముడు భార్యా సహితుడై ఉన్న రాజ్యంలో ఉన్న ఏమేమి పొందాడు, ఆ విషయాలన్నీ యథార్థంగా తెలుసుకొన్నాడు. మరి వాళ్ళంతా ఎలా నవ్వారు, ఎలా మాట్లాడారు, ఎలా నడిచారు, ఇంకా ఏ ఏ పనులు ఎట్లా ఎప్పుడెప్పుడు చేశారు, ఆ విషయాలన్నీ ఆయన స్క్రీన్ మీద కనపడ్డాయి, మనో దృశ్యంగా కలదు. స్త్రీ తృతీయేన చ తదా యత్శాస్త్రం చరతావని సత్యపంథేన రామేణ తత్సర్వం చ అన్వవేక్షితం. స్త్రీ తృతీయ భార్య మూడవదిగా గల
వనే చరత వనంలో సంచరిస్తున్న సత్యసంధేన సత్యమైన ప్రతిజ్ఞగ రామేణ రాముడి చేత తదా అప్పుడు యత్ యత్ ప్రాప్తం పొందబడిందో తత్సర్వం అదంతా అన్వవేక్షితం చూడబడిందంటే చూసాం. అంటే బాలకాండ అయిపోయింది. అరణ్యకాండలో ప్రవేశించి అరణ్యంలో భార్య భర్త లక్ష్మణుడు ముగ్గురు ఏం చేశారు, ఎలా మాట్లాడుకున్నారు, ఏ సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా స్క్రీన్ మీద కలవు. సత్యసంధుడైన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యంలో సంచరించేయడం ఏమేం జరిగిందో అవన్నీ కూడా కలపడ్డాయి తెలుసుకొని. తత పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థిత పురా యత్ర నిర్వృత్తం ఆనానాం అమలకం యథా. తతః ఆ తర్వాత ధర్మాత్ముడైన వాల్మీకి యోగాన్ అస్థిత పొంది యోగ దృష్టితో అన్నది. పురా పూర్వం తత్ర అక్కడ యత్ నిర్వృత్తం జరిగిందో తత్సర్వం దానంతటిని పాడవు అరచేతిలో ఆమలకం ఉసిరికాయలాగా పశ్యతి. చేతిలో ఉసిరికాయ అంటే ఇంకా వేగే చెప్ప కనబడుతుంది. అలాగే ధర్మాత్ముడైన వాల్మీకి రామాదులకు సంబంధించిన వృత్తాంతమంతా యోగ దృష్టి చేత అరచేతిలో ఉసిరికాయల స్పష్టంగా చూశాడు, కనుగొన్నాడు. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ స మహద్యుతి రామస్య చరితం కర్తుముజ్యతః కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. అది మహజ్యుతి గొప్ప కాంతిగా సహా వాల్మీకి తత్ సర్వం ఆ చరిత్రమంతా రామచరిత్ర రామాయణమంతా తత్వతః ఉన్నట్లుగా ధర్మేణ తపోబలంచ దృష్ట్వా చూసి కామార్థ గుణ సంయుక్త కామం అర్థమనే గుణాలతో కూడింది. ధర్మార్థ గుణ విస్తర ధర్మమే ప్రయోజనంగా గల గుణాలతో విపరీతంగా విస్తృతమయ్యింది. రత్నాఢ్యం రత్నాలతో నిండిన సముద్రంలాగా ఉన్నదైన సర్వ శృతి మనోహర అందరి చెవుల హృదయాలు ఆకర్షించేది లేదా సకల వేదాల హృదయాలు సంగ్రహించేది అయిన అభిరామస్య లోకాభిరాముడై రాముడి చరిత్రం కర్తుం రచించడానికి ఉద్యుక్తుడై అంత సినిమా అంతా కనబడిపోయింది. అది చూసుకుంటూ రాసుకోవడం. మహా తేజశాలి అయిన వాల్మీకి తపప్రభావం చేత విషయాలన్నిటినీ తెలుసుకొని కామార్థాలనేటువంటి రెండు పురుషార్థాలతో సంబంధించి ధర్మప్రధానమైన గుణాలు ఎక్కువగా కలదు. రత్నాలతో సమృద్ధమైన సముద్రంలా ఉండేటువంటి అందరి చెవులను మనస్సులను ఆకర్షించేది సకల వేదసార సంగ్రహ రూపం అయిన లోకాభిరాముడై రాముడి చరిత్రాన్ని రచించడానికి ఉపక్రమించాడు. ఇంకా ఇప్పటిదాకా ఇది నేపథ్యం. స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి. భగవాన్ మహాత్మ్యం కలిగే సహా ఆ ఋషి అయిన వాల్మీకి నారద మహర్షి చేత పూర్వం యథా ఏ విధంగా
కథితం చెప్పబడిందో ఆ విధంగా రఘువంశంలో పుట్టిన రాముడి యొక్క చరిత్రను చకార నిర్మించారు. భగవంతుడైన వాల్మీకి పూర్వం నారద మహర్షి తనకు చెప్పిన విధంగా రాముడి చరిత్రను రచించారు. జన్మ రామస్య సుమహద్వీర్యం సర్వ అనుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. రాముడి యొక్క జన్మ అవతారాన్ని సుమహత్ మిక్కిలి గొప్పదైన వీర్యం పరాక్రమాన్ని సర్వానుకూలత అందరికీ అనుకూలంగా ఉండటానికి లోకస్య ప్రపంచాన్ని ప్రియతాం ప్రేమపాత్రుడై ఉండటానికి కాంక్షింతు కోరినవాడు శాంతి ఓర్పుతో సౌమ్యత సౌందర్యాన్ని సత్యశీలాన్ని వర్ణించి రాముడి అవతారం అతడి మహాపరాక్రమం అందరికీ అనుకూలుడుగా ఇష్టడుగా ఉండటం ఓర్పు సౌందర్యం సత్యశీలాలను వర్ణించి నానా చిత్ర కథాశ్చాన్య విశ్వామిత్ర సమాగమి జానక్యాశ్చ వివాహంచ ధనుషశ్చ విభేదనం. విశ్వామిత్ర ఆగమన విశ్వామిత్రుడి చెవు చేరినప్పుడు అన్యాహ ఇతరాలే నానా చిత్ర కథ అనేక విధాలైన చిత్ర విచిత్రాలైన కథలు జానకి యొక్క వివాహాన్ని ధనుస్సు యొక్క విభేదనం దాన్ని వెలగగొట్టడాన్ని భేదనాన్ని విశ్వామిత్రుణ్ణి కలిసిన జరిగిన విచిత్రాలైన అనేక కథలను శివధనుర్భంగాలు జానకి పరిణయాన్ని వర్ణించి రామ వివాదంచ గుణాంధాసరదయస్తద తథా అభిషేకం రామస్య కైకయ్యా దుష్టభావదం. రామ వివాదం చ పరశురామ దశరథ రాముల వివాదం. ఇద్దరు రాములు ఒకేసారి ఉండకూడదు కనుక ఒక రాముడిని పంపాలి కనుక పరశురాముడి శక్తి లాగేసి పంపించి తథా అలాగే దాశరథి రాముని యొక్క గుణాలను తథా మరి రామస్య రాముడి యొక్క అభిషేకాన్ని పట్టాభిషేకాన్ని కైకేయి యొక్క దుష్ట స్వభావాన్ని వర్ణించి పరశురాముడితో దశరథ రాముడి వివాదం రాముని సద్గుణాలు రాముని యవ్వరాజ్య పట్టాభిషేకానికి ప్రయత్నం కైకేయి యొక్క దుష్ట చింతన అన్నీ వర్ణించి విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోక విలాపంచ పరలోకస్య చాశ్రయం. అభిషేకస్య రామాభిషేకం విఘాతం చ దానికి జరిగిన విగ్రహం రామస్య రాముడి యొక్క వివాసం అరణ్యవాసానికి పంపడం రాజ్ఞః దశరథుడి యొక్క శోక విలాపం చ దుఃఖం చేత ఏర్పడు పరలోకస్య స్వర్గానికి వెళ్ళటం ఆశ్రయించ ఆ స్వర్గానికి వెళ్ళటం అంటే చనిపో అన్నీ వర్ణి రాముడి యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని విఘ్నం కలగడం రాముడి అరణ్యవాసానికి పంపడం దశరథుడు దుఃఖార్తుడై ఏడవడం స్వర్గస్థుడవడం ఈ విషయాలన్నీ వర్ణించారు. ప్రకృతీనాం విషాదంచ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తదా. ప్రకృతీనాం ప్రజల విషాదం దుఃఖాన్ని రాముడు వెళ్తుంటే ప్రకృతీనాం ప్రజల విసర్జనం
విడిచిపెట్టి వెళ్ళడం, విషాదాది సంచానం, గుహుడితో సంభాషణ చెయ్యడం నిషాదాధిపం. తథా మరి సూతోపావర్త సారథి తిరిగి వెళ్ళడం, అలాగే ప్రజలు దుఃఖించడం, రాముడు వాళ్ళని విడిచిపెట్టడం, గుహుడితో సంభాషణ, సారథి అయిన సుమంతుడు రాముణ్ణి అరణ్య ప్రాంతంలో విడిచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళటం వర్ణించి. గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం, భరద్వాజాభ్యనుజ్ఞాన చిత్రకూటస్య దర్శనం. గంగా నది యొక్క సంతారం దాటటం, భరద్వాజుడి దర్శనం, భరద్వాజ అభ్యనుజ్ఞాత, భరద్వాజుడి ఆజ్ఞ వలన చిత్రకూట పర్వతం యొక్క దర్శనం చూడటం కూడా వర్ణించదు. ఇవంతా ఆయన చెప్పిందే. మళ్ళా సీతారామ లక్ష్మణుడు గంగానది దాదటం, భరద్వాజుడిని చూడటం, భరద్వాజుని ఆజ్ఞ ప్రకారం చిత్రకూటానికి వెళ్ళటం వర్ణించు. వాస్తు కర్మ నివేశంచ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం. వాస్తుకర్మ గృహ నిర్మాణం అంటే ఒక పట కుటీరం, నివేశనంచ ఆ గృహంలో ఉండటం, భరత ఆగమనం భరతుడి యొక్క ఆగమనం, రామస్య రాముడి యొక్క ప్రసాదనం అనుగ్రహింపచేసుకోవడం, తథా అంతేకాక పితు తండ్రికి సలిలక్రియాం తర్పణాలు ఇవ్వడం అన్నీ అయిపోయాయి. ఇవన్నీ కూడా రామాదులు చిత్రకూటలు ఒక కుటీరం నిర్మించుకొని దాంతో ఉండడం, భరతుడు వచ్చి రాముణ్ణి బతిమాలడం, రాముడు తండ్రికి ఔర్ధ్వదేహ క్రియలు చేయటం కూడా వర్ణించారు. పాదుకాగ్ర్యాభిషేకంచ నందిగ్రామ నివాసనం, దండకారణ్య గమనం, విరాధస్య వధం తదా. పట్టాభిషేకం చేసి పాదుకలను రాజ్యాభిషేకాన్ని నందిగ్రామంలో ఉండటానికి భరతుడు వెళ్ళటం, దండకారణ్య ఆగమనం, దండకారణ్యంలోకి ప్రవేశించడం, తథా అలాగే విరాధుడని రాక్షసుడి వధ, ఇవి కూడా వలి. భరతుడు రామపాదుకలు పట్టాభిషేకం చేసి నందిగ్రామంలో ఉండటం, రాముడు దండకారణ్యాన్ని ప్రవేశించడం, అక్కడ విరాధుణ్ణి చంపటం వర్ణించారు. దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం, అనసూయా అవహాస్యామ అంగరాగస్య చార్పణం. దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం, అనసూయా సహాప్య అంగరాగస్య చ అర్పణం. శరభంగ మహర్షి యొక్క దర్శనాన్ని సుతీక్ష్ణ మహర్షితో సమాగమం, వాళ్ళ యుద్ధ కలయిక. అనసూయ సహాయాస్యం అది అనసూయతో కలిసి కూర్చోవడం, అంగరాగము యొక్క అర్పణం, ఆమె అంగరాగాన్ని ఇవ్వడం. అది శరీరానికి పూసుకుంటే వాసన లేదు, స్నానం చెయ్యకపోయినా ఎలా అయినా మన స్త్రీలాగా. రాముడు శరభంగ సుతీక్ష్ణ మహర్షుల దర్శనం చెయ్యడం, సీత అనసూయ దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పడం, అనసూయ సీతకు శరీరానికి పూసుకోవటాన్ని అంగరాగాన్ని ఇవ్వటం కూడా వర్ణించి. అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం, పంచవట్యాశ్చ గమనం, శూర్పణఖ్యాశ్చ దర్శనం. అగస్త్య దర్శనం చైవ అగస్త్య మహామునిని చూడటం, జటాయు యొక్క అభిసంగమం సమాగమం, పంచవట్యా గమనం,
పంచవటికి వెళ్ళటం, శూర్పణఖ యొక్క దర్శనం కూడా అవి కూడా పని. రాముడు అగస్త్యుడి దర్శనం చేయడం, జటాయువును కలవడం, పంచవటికి వెళ్ళడం, అక్కడ శూర్పణఖను చూడటం కూడా పని. శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తదా వధం ఖరత్రిసరోత్థానం రావణస్య చ. శూర్పణఖ సంవాదం సంభాషణ తథా అంతేకాక విరూపకరణం దాని ముక్కు చెవులు కొయ్యడం, ఖరత్రిశరస్కుల వధ, రావణస్య రావణుడి ఉత్థానంచ ప్రయత్న ప్రారంభం కూడా వర్ణించి. శూర్పణఖతో జరిగిన సంభాషణ, ఆమెకు రూప వికారం కలిగించడం, ఖరుడు త్రిశరుడు అనే రాక్షసుడు రాముడు సంహరించగా రాముడికి అపకారం చెయ్యటానికి చేసే ప్రయత్న ప్రారంభం అందివని. మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తదా రాఘవస్య విలాపంచ వృద్ధరాజ నిబర్హణం. మారీచుని వధం చైవ వధం తథా మరియు వైదేహ్య సీత యొక్క హరణం అంటే సీతాపహరణం, రాఘవస్య రాముడి యొక్క విలాపం అంటే దుఃఖం, వృద్ధరాజ నిబర్హణం జటాయువును చంపడం, రాముడు మారీచును చంపడం, రావణుడు సీతను హరించడం, జటాయువును రావణుడు చంపడం, రాముడు సీతకై విలపించడం కూడా వర్ణించి. కబంధ దర్శనం చైవ పంపాయాశ్చ దర్శనం, సగర్యా దర్శనం చైవ హనుమాద్దర్శనం తథా. కబంధ దర్శనం కబంధుడి దర్శనం, పంపాయాశ్చ పంపా నది యొక్క దర్శనం, పంపా సరస్సు శబరి దర్శనం తథా అది హనుమద్దర్శనం. ఇవన్నీ కూడా చక్కగా వర్ణించి రాముడు కబంధుడిని, పంపా సరస్సుని, శబరిని, హనుమంతుని చూడటం వర్ణించారు. ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం రక్షయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం. ఋష్యమూక పర్వతాన్ని గమనం వెళ్ళడం, సుగ్రీవుడి సమాగమం అవ్వడం, రక్షయోత్పాదం నమ్మకం పుట్టించడం, సఖ్యం స్నేహాన్ని, వాలి సుగ్రీవ విగ్రహం వాలి సుగ్రీవుల యుద్ధం వర్ణించి. రాముడు ఋష్యమూక పర్వతానికి వెళ్ళి సుగ్రీవుణ్ణి కలిసి స్నేహం చేసుకోవడం, అతడికి నమ్మకం కలిగించటానికి వాలిని సంహరించటం, ఇది ఆ తర్వాత వాడి యుద్ధం వర్ణించాడు. మిగతాది ఏం జరిగిందో రేపు మనం చూద్దాం.